సార్ 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 అయ్యో సార్ లేవండి సార్ సార్ లేవండి సార్ 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 ఏమైంది సార్ మీకు లేవండి సార్ 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 లేవండి సార్ అమ్మో మిస్సమ్మా మిస్సమ్మా సార్ పడిపోయారు రండి మిస్సమ్మా ఏమండి సార్ సార్ మిస్సమ్మా రండి మిస్సమ్మా ఏమండి రండి మిస్సమ్మా చూడండి మిస్సమ్మా అయ్యో ఏమండి ఏమైందండి రాథోడ్ ఏమైంది రాథోడ్ సార్ పడిపోయారు మిస్సమ్మా ఏమండి 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 లేవండి ఏమండి కళ్ళు తెరవండి అయ్యో రాథోడ్ ఏమైంది రాథోడ్ ఆయన కిందకి ఎలా వచ్చారు సార్కి స్పృహ వచ్చి కిందకు వచ్చినట్టున్నారు మళ్ళీ స్పృహ తప్పి పడిపోయినట్టున్నారు రాథోడ్ డాక్టర్ కి ఫోన్ చేయి రాథోడ్ హలో డాక్టర్ రండి సార్ రండి డాక్టర్. వాట్ హ్యాపెన్ రాథోడ్? సారీ, నిన్న నైట్ ఫోన్ చేయగానే రాలేకపోయాను. ఇట్స్ ఓకే డాక్టర్. అమరేందర్ సార్కి కొడైకెనాల్లో యాక్సిడెంట్ అయిన విషయం మీకు తెలుసు కదా? యా ఐ నో. లక్కీగా బయటపడ్డారని తెలిసింది. కొడైకెనాల్ హాస్పిటల్ నుంచి సారుని డిశ్చార్జ్ చేసి నిన్ననే ఇంటికి తీసుకొని వచ్చాం. అప్పటి నుంచి సారు స్పృహలో లేరు. మిడ్ నైట్ అందరూ ఇంట్లో నిద్రపోతున్నప్పుడు సారుకు స్పృహ వచ్చినట్టుంది. పై రూమ్ నుంచి కిందకు వచ్చారు. మళ్ళీ సడన్గా స్పృహ తెప్పి పడిపోయారు. అప్పుడే మీకు ఫోన్ చేశాం. రండి సార్ చూద్దరు కానీ. రండి డాక్టర్. రండి డాక్టర్, ఆయనకి ఏమైందో త్వరగా చూడండి. డాక్టర్ వచ్చారు మనోహరి. అమరేంద్ర సార్కి స్పృహ వచ్చిందంటే నీ పని గోవింద. అసలే టెన్షన్లో ఉన్నాను, ఇంకా టెన్షన్ పెట్టుకో. డాక్టర్, ఆయనకేం కాలేదు కదా డాక్టర్? డోంట్ వరీ అమ్మా, హీఈస్ ఆల్ రైట్. డాడ్కి ఎప్పుడు స్ప్రో వస్తుంది డాక్టర్? సార్ గురించి మాకు చాలా భయంగా ఉంది అంకుల్. మా డాడ్తో మేము మాట్లాడి 2 days అయింది అంకుల్. మా డాడీతో మాట్లాడాలనుంది. త్వరగా స్ప్రో తెప్పించండి అంకుల్. షూర్. కాసేపు మీరందరూ బయటకు వెళ్తారా? ఎందుకు డాక్టర్? నేను అమరేందర్ గారిని చెక్ చేయాలి. మీరందరూ ఉంటే డిస్టర్బ్డ్గా ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోండి. మేము డాడ్ని వదిలి ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని ఇక్కడే ఉండనివ్వండి అంకుల్. మా డాడ్కి ఏమవుతుందో అని కంగారుగా ఉంది అంకుల్. మేము డిస్టర్బ్ చేయం, మీరు ట్రీట్మెంట్ చేయండి అంకుల్. మీ డాడీకి ఏం కాదు, నేను వచ్చాను కదా. రాథోడ్, వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళు. బయట వెయిట్ చేయండి. పదండి మిస్సమ్మ, పిల్లలు పదండి. ఆయన జాగ్రత్త డాక్టర్. ఇట్స్ ఓకే మేడం.
డాడ్కి ఏం కాదు కదా మిస్ అమ్మ. ఏం కాదంజు, సర్జరీ సక్సెస్ అయింది కదా. మరెందుకమ్మా సార్ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయారు? డాక్టర్ గారు వచ్చారు కదా, సార్కి ఏం కాదు. డాడ్కి స్పృహ వస్తుంది కదా మిస్ అమ్మ. కాసేపట్లో డాడ్ కళ్ళు తెరుస్తారు కదా. డాడీకి స్పృహ వస్తుంది, కళ్ళు తెరుస్తారు, మనతో మాట్లాడతారు. కంగారేం అవసరం లేదు. సారు కళ్ళు తెరవగానే ఎవరికి ఏం చెప్పాలో ఎవరినేం చేయాలో అన్నీ తేలుస్తారు. ఎన్నాళ్ళు ఈ ఇంటికి పట్టిన శని దరిద్రం అన్నీ వదిలిపోతాయి. రాతోడు మాట్లాడుతుంది నీ గురించే మనోహరి. నాకు అర్థమైంది, నువ్వు మళ్ళీ చెప్పకు చంబా. అమ్మ పాలు తాగి రొమ్మునే గుద్దే రాక్షసులు, తిన్నే ఇంటి వాసాలు లెక్కపెట్టే దొంగలు, అన్నం పెట్టిన చేతిని నరికేసే దుర్మార్గులు, స్వార్థంతో ప్రాణాలు తీసే హంతకులు ఆయన కళ్ళు తెరవగానే వీళ్ళందరి పని పడతారు. ఇప్పటికైనా పారిపో మనోహరి. సార్ కళ్ళు తెరిచారంటే వాళ్ళు అన్నంత పని అవుతుంది.